చంద్రబాబు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడమే అన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 12న పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. తన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు జగన్ ప్రారంభించిన వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై మండిపడ్డారు. వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజమండ్రిలోని వివిధ డివిజన్లలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మార్గాని భరత్. చంద్రబాబు నాయుడు గారు చేసిన జీవితంలో ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంట్రా అంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడం. ఆయన హిస్టరీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టించిన పాపానికి పోలే. జగన్ గారు 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం చేస్తూ ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఈయన ఎవరని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రభుత్వ ఆస్తి అంటే పేద ప్రజల యొక్క ఆస్తి. ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేయనేమో. మరి ఇదే రాజమండ్రిలో రాష్ట్రానికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున రేపు 12వ తారీఖు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.